ఏంటో జబర్దస్త్ షూటింగ్ అనగానే తెలియని ఒక టెన్షన్ సార్. ఆడియన్స్ ప్రతిసారి కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ టెన్షన్ లో వాళ్ళ కోసం ఏదో చేయాలి అంతే. ఇంతవరకు నిజం చెప్పాలంటే స్కిట్ లేదు, ఆ టెన్షన్ లో ఉన్నాం. అందుకని చెప్పేసి కాస్త రైటర్ గారు కూడా లేరు, ఇంచెళ్తే మా మెంబర్స్ కూడా రాలేదు సార్. ఒక్క నిమిషం సార్, టైం అవుతుంది. హలో భయ్యా, శాంతి కుమార్. సార్ తొందరగా రండి, ఇక్కడ స్కిట్ చేయాలి కదా మనం. ఇక్కడ ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాం సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భయ్యా. ఈ రోజు చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మన రైటర్ లేరు. స్కిట్ ఉందంటే ఎలాగా మీరే ఏదో మేనేజ్ చేసేసుకోండి అని చెప్పారు. భలే వాళ్ళు సార్, ఇంత మంది ఉన్నాం, తలా ఒక పని చేసేస్తే స్కిట్ అదే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మన టీమ్ లో ఈ రోజు నాగ్గాడు కూడా లేడు, అందుకే పంచులు వేస్తా ఉంటున్నాం సార్. ఆడుంటే ఒకటే ఏనివాడు. ఈ రోజు మనం ఎలాగైనా చేసి ఎర్రగొట్టేయాలి అంతే. బల్లా సార్, ఇలాంటి పిచ్చి 3 వీలర్ పంచులు వేయొద్దు సార్. సారీ సార్, ఏమనుకోకండి. సార్ కి 3 వీలర్ పంచులు అంటే చాలా ఎలర్జీ, తెలుసు కదా. మనకి త్రివిక్రమ్ పంచులు కావాలి, 3 వీలర్ పంచులు కాదు. సార్ వీళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సార్, ఈసారి క్షమించా. లైన్ ఏంటంటే ఓపెన్ చేస్తే క్యారేజ్ కదా సార్, క్యారేజ్ కదా సార్. అంటే లంచ్ టైం అవుతుంది కదా, అందుకని పర్లేదు సార్, మనం స్కిట్ అయినాకే తిందాం, నో ప్రాబ్లం. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. ఓకే ఓకే. ఓపెన్ చేస్తే ఒక హీరో హీరోయిన్ కార్ లో లాంగ్ డ్రైవ్ కి అలా వెళ్ళిపోతున్నారు. ఇలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతున్నారు. బాగా అలిసిపోయిందేమో పాప హీరోయిన్. హీరో భుజం మీద ఇలా వాలి, డార్లింగ్ నీకు విషయం తెలుసా, నేను ఒక కలగన్నాను అంది. ఏ హాస్పిటల్లో? ఏ హాస్పిటల్లో? దించు. ఆటో పంచులు వేయొద్దని చెప్పానా నేను? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ప్రతి వాడు ఆటో రాంప్రసాద్ చచ్చిపోతారా? ఆటో రాంప్రసాద్ ఏమైనా ఇంట్లో ఉంటాడా, ఆటోలో ఉంటాడా? స్కిట్ చేయండి అయ్యా, ఆటో పంచులు వేయకండి, స్మెల్ వచ్చేస్తున్నాయి. మంచి పంచులు వేయండి. ఆటో అతని ఎమోషన్ కోరికనేకండి, క్రియేటివిటీలో ఉన్నాడు పాపం. వీళ్ళు ఏంటో సార్, ఎన్ని స్కిట్లు చేసినా పుసుక్కనేస్తారు. మీరేమన్నా రాంప్రసాద్ అయ్యా? ఆడే గొట్టంగాడు. హీరో హీరోయిన్ అలా వెళ్తున్నారు. బోర్ కొట్టింది. అప్పుడు హీరో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి హీరోయిన్ తో అన్నాడు, డార్లింగ్ టైం ఎంత అయింది అని అడిగాడు. హీరోయిన్ దగ్గర వాచ్ లేదు కానీ టైం చెప్పింది. ఏదో మంచిది ఉండాలండి ఇక్కడ. సార్ అతను ఏం అడిగాడు సార్? డార్లింగ్ టైం ఎంత అయింది అని. నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంత అయ్యింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? కూల్ గా ఉందాం అనుకుంటాను సార్, క్రూయల్ గా చూడాలనుకుంటారు నన్ను వీళ్ళు. ఇంకా మన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పిల్లలు రమ్మని తొందరగా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మనకి రైటర్ గారు లేరు, క్యాంప్ వెళ్ళారు. అయ్యో, మన శాంతి గారు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఆయన వేసిన పంచులతోటే వాంతులు విరోచనాలు అవుతున్నాయి ఇక్కడ. వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. స్కిట్ లోకి వెళ్తే ఆటోలోనే కదా సార్. రాగానే నిన్ను చంపేస్తాను అనుకున్నా ఉంటే, చంపేస్తా వచ్చి రాగానే పంచులు వేసే ఉంటే టీము ఎనర్జీ కోసం నువ్వు వేస్తే ఎనర్జీ లాగా ఉంది. మంచి స్కిట్ చెయ్యండి అయ్యా. మీరు అందరూ ఇలాంటి పంచులు వేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ ఏంట్రా చూస్తున్నారు? ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు. అదే ఇంట్రెస్ట్ అన్నారు, ఎటు నుంచి వస్తుందా ఏంటో అసలు ఎప్పుడైనా స్కిట్ రాయాలంటే కన్ను పట్టుకుని వెళ్ళేవాడిని. వీళ్ళ దెబ్బలకి కర్రలు కత్తులు పట్టుకుని రావాల్సి వస్తుంది. స్కిట్ లోకి వెళ్ళిపోతాం సార్. హీరో హీరోయిన్ కారులో వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయింది, బొళ్ళు మన వర్షం పడుతుంది. కారు పక్కన ఒక దాబా దగ్గర ఆపాడు. హీరోయిన్ కి హీరో కాఫీ ఇప్పించాడు. కాఫీ తాగేశారు అబ్బాయి, మళ్ళీ బయలుదేరారు. కారు వెళ్తుంది, చీకటి కదా, క్షణంగా దొంగలు పడ్డారు. దెబ్బలేమన్నా తగిలినాయి సార్? దొంగలు పడ్డారంటే దెబ్బలు తగిలాయి అంటాడు వీడు. జర్నీ చేశారు చీకట పడిపోయిందిరా. రాత్రంతా జర్నీ చేశారు, సూర్యోదయం అయ్యింది. మరుసటి రోజు రే ఎక్కడికి వెళ్తున్నావు? మరుసటి రోజు అన్నారు కదా సార్, బోర్డు తీసుకుని వెళ్తున్నాను. బాగుందిరా. అవును, ఇది మన ప్రాపర్టీ వాళ్ళు చేసిన దానిలో లేదే. లేదు సార్, నేనే తయారు చేసుకున్నాను సార్. తయారు చేయించుకున్నావా? 70 ఎపిసోడ్ నుంచి ఇదే బోర్డు కదా సార్, అందుకని తయారు చేసుకున్నాను సార్. వీడురా ఆర్టిస్ట్ అంటే, పని చేయకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం రే.
అయితే తెల్లారిపోయింది జర్నీ చేశారు, కానీ సడన్గా కారు ఆగిపోయింది. రోడ్డు పని జరుగుతూ ఉంటుంది సార్. ఆగిపోయింది, మీరు చెప్పండి సార్ ఏమైందో. అప్పుడు హీరో బ్యానెట్ ఓపెన్ చేసి చూశాడు. ఓ షిట్ మై గాడ్ డార్లింగ్, కారులో పెట్రోల్ అయిపోయింది, ఒక అంగుళం కూడా ముందుకెళ్ళదు, ఎలాగా అన్నాడు. అప్పుడు హీరోయిన్ నాకు తెలిసి వెనక్కి వెళ్ళిపోదాం అంటది. మంచి మంచి కదా సార్. ఒరే పెట్రోల్ లేదు ముందుకెళ్ళదంటే వెనక్కి వెళ్ళగలుగుతుందిరా కారు. పోయింది. మీ అందరితో నేను స్కిట్ చేయాలంటే నా వల్ల కాదు. సారీ సార్, నా మూడు పోయింది. ఎక్కడ పోయింది మూడు? ఎతుకుతున్నారు వీళ్ళు. ఒక్క నిమిషం సార్, దొరికేసి సార్, దొరికేసి. మూడు పోవడం అంటే ఇది కాదురా, చెయ్యాలనే ఇంట్రెస్ట్ పోయినట్లేక. మీరు ఈ స్కిట్ ముందుకెళ్ళనివ్వరా, కొత్త స్కిట్ తయారు చేద్దాం. ఈ స్కిట్ ఏంటంటే, ఓ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళయిందా సార్? భార్యాభర్తలు అంటే పెళ్లి అయితేనే కదా అంటాం. అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా సార్. మళ్ళీ ఇంకొకసారి పని చేసామంటే పగిలిపోతుంది ఏమనుకుంటావు. అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. మన వల్ల స్కిట్ ముందుకెళ్ళదు, నా వల్ల కాదు. పవన్ రైటర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. కలవట్లేదు సార్, ఏదో కోడ్ అడుగుతుంది. కోడ్ అంటే చెప్పండి, అమెరికా కోడ్ చెప్పండి. బాయిలర్ కోడి 100 రూపాయలు సార్, నాటుకోడి వచ్చి 150 రూపాయలు సార్. మన జబర్దస్త్ కంటే ఒక 10-20 తగ్గిస్తారు, మీకంటే ఒక 100 రూపాయలు దాకా తగ్గిస్తారు. కాదు, అమెరికా కోడ్ 001. చెయ్యి అమెరికా కోడ్. సార్ ఒకసారి లైన్లన్నీ బిజీగా ఉన్నాయంటే తిరిగి కాల్ చేయమంటుంది. హలో, ఎందుకు తిరిగావు? తిరిగి కాల్ చేయడం అంటే బొంగర్లా తిరగం కాదు పవన్. కాసేపు ఆగి ఫోన్ చెయ్యమని నేనే చేసుకుంటా. అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఏమేం సార్? నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళి సార్? ఇవ్వండి చూడు ఒకసారి. అయ్యా చూడండి, వెళ్ళిపోయింది. పాచిపోయిన పంచి కోసం 25,000 ఫోను. 25,000 ఫోన్ పారేసాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు? సార్ నేను ఏ పని చేయలేదు సార్, నాకు కొట్టదు సార్. అబ్బా నాకు తెలుసా, 200 ఎపిసోడ్ చేసి ఒక్క డైలాగ్ చెప్పలేదు, పంచి చెప్తావు, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? ఊరుకో. నీ పేరేంటి చెప్పు నాన్న. నేను చెప్పను సార్. చెప్పు నాన్న. నేను చెప్పను సార్. అరే చెప్ప. రామ్ ప్రసాద్. ఈ ఒక్క పేరు చాలరా నిన్ను కుమ్మేయడానికి. రామ్ ప్రసాద్. శివప్రసాద్, దుర్గా ప్రసాద్, వెంకట ప్రసాద్, రాఘవేంద్ర ప్రసాద్, ఇంతమంది ఉండగా రామ్ ప్రసాద్ వీళ్ళంతా ఆ పేరు పెట్టుకున్నారు సార్. సారీ సార్, నెక్స్ట్ వీక్ మంచి స్కిట్ తో వస్తాను, ఏమనుకోకండి. బాబు గారు నమస్తే అండి. చుట్టాలు బాగున్నారా సార్? మీరు బాగున్నారు కదా సార్? మేడం మీరు బాగున్నారు కదా? చుట్టాలు బాగున్నారు కదా? మీరు ఉండగా చుట్టాలు బాగుండాలండి. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, వర్షాలు బాగుంటాయి, పొలాలు బాగుంటాయి, చుట్టాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి. అక్కయ్య తమ్ముడు బాగున్నావా? బాగున్నాను. మీరు వస్తున్నారని చెప్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదా కారు తీసుకుని. పర్వాలేదులేరా, సర్లే కానీ జూ పార్క్ చూడడానికి వచ్చాంరా. అంతే కదా, నన్ను చూడడానికి కాదు కదా. వెళ్ళండి. తమ్ముడు అమ్మ జూ పార్క్ చూడడానికి వచ్చారే, నన్ను చూడడానికి రాలేదా మీరు? ముందు నిన్ను చూసిన తర్వాత జూ పార్క్ వెళ్తాం. ఇలా అన్నారు, బాగుంది. బాగా ప్రయాణం చేసి వచ్చాం గానీ ఆకలి దంచేస్తుంది. వంటగది ఎక్కడుందో చెప్పు, నేను నీకు బ్రహ్మాండమైన విందు చేసి పెడతా. అక్క వంట చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది, నీ తమ్ముడు ఉన్నాడు అనుకున్నావా, చచ్చిపోయాడు అనుకున్నావా? అది కాదురా, లేదు. వంట నువ్వు వండుతావా చెప్పు. నేను వండను, మీరు వండద్దు. మరి ఎలా బామ్మది? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాను, హుందాగా దర్జాగా తినండి మీరు. ఓ అది ఆర్డర్ చేయి. చిన్నప్పటి నుంచి ఇంతేనండి. బావగారు చెప్పు, ఏం తింటారో చెప్పండి. సింపుల్ గా ఇడ్లీ మసాలా దోశ చెప్పరా. ఉల్లిపాయ ముక్కలు తినడానికి నా దాకా వచ్చింది మీరు. కొద్ది గ్రాండ్ గా తినండి, అంటే నీ ఆన్లైన్ లో పోలేని ఆఫర్లు ఉంటాయి. అంటే నీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఏం పర్లేదు బావ, అలాగే చెప్పండి. చికెన్ బిర్యానీ చెప్పు. ఇంకా చేపల పులుసు, ఓకే. పత్తరగా గోష్, గులాబీ గుస్, ఒక కూల్ డ్రింక్ వితౌట్ షుగర్.
లాస్ట్ లో బల్లిగుడ్లు. బల్లికుట్ల అదే భోజనం చేద్దాం నోట్లో నవ్వుతాం కదా. ఓ సోంపు అండి అది. ఆ, అదే, అదే. బావగారు ఏ? ఇవి మీ ఇద్దరికి సరిపోతాయి అంటారా? ఒరే బొగడా ఆ? అవి మొత్తం అక్కడికే. అక్కయ్య నువ్వు చెప్పు. చికెన్ బిర్యానీ, ఆ కోడి పులుసు, మటన్ ఎగురు, ఆ. ఆ రొయ్యల పులుసు, రొయ్యలు ఎగురు, బొమ్మిడాలు ఎగురు, ఆ. తర్వాత ఆ పెద్ద రొయ్యలు ఫ్యాన్స్. భోజనాలు అంటే చాలు నీలో ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తది. అండి మీరు మా పక్కింట్లోనే ఉంటారంట కదా, బాగా తింటారంట. చెప్పండి ఆర్డర్ బుక్ చేస్తాను ఇందులో. ఒక పాస్తా అండ్ రెడ్ సాస్, ఒక పాస్తా అండ్ గ్రీన్ సాస్, ఆ. ఒక ఎగ్ పఫ్, ఒక షవర్మా, ఆ. ఒక పనీర్ చాలు షాష్లిక్. చాలు ఊర్లో వాళ్ళు కూడా తినాలిగా. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుండండి, ఈలో పార్సిల్స్. నిజమే ఒళ్ళంతా ఎలా ఉంది, స్నానం చేస్తాను అయితే. బామదే బాగారే అబ్బా వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మజానే వేర్రా బాబా. భోజనాలు ఇంకా రాలేదా? వచ్చేస్తాయి మామగారు, వచ్చేస్తాయి. కంగారు బాగా పడకండి. ఆకలిగా ఉందిరా. వచ్చేస్తాయి, మీరు కూర్చొని చెప్తాను. ఎక్కడున్నా మా గెస్ట్లు వచ్చారు, కాస్త ఇబ్బంది పడిపోతున్నారు. వచ్చి అమ్మా పర్లేదు, వచ్చి ఉంటాను. బామదే ఓయ్. ఆడ వచ్చినప్పుడు లేట్ అవుద్దా? పోలేరా ఫ్రిడ్జ్ లేదని జ్యూస్ తాగొస్తాను. జ్యూసులు అయితే తాగడానికి మీరు మా ఇంటికి వచ్చింది. ఆన్లైన్ లో అన్ని బుక్ చేసి ఎవరు తింటాడు? నేను ఎర్రోడ్లాగా కనిపిస్తున్నాను, మీ కంటికి బెప్పంగాళ్ళ కనిపిస్తున్నా. అవన్నీ ఎవరు తింటాడు బావగారు? మీ బావగారికి షుగర్ రా, ఆకలికి తట్టుకోలేడు. మర్యాద చేయకపోతే నేను కూడా తట్టుకోలేను అక్కాయ్, నేను కూడా తట్టుకోలేను. హలో ఎక్కడున్నావమ్మా? చింత చెట్టు దగ్గర వచ్చావు కదమ్మా నువ్వు. వచ్చేసావు. హలో ఏమ్మా చింతచేడి దగ్గరికి వస్తే వచ్చావు కదా, లోపలికి వచ్చి ఎదురుగుండా ఇల్లే మాది. అంతే, ఇల్లు లేదా? గ్రౌండ్ ఉందా? నువ్వు ఏ లొకాలిటీలో ఉన్నావమ్మా? ఏ చింత చెట్టు? అమీర్పేట. మరి అంబర్పేట అని చెప్పాను కదా. బావగారు మనం అంబర్పేటలో ఉంటాం కదా, ఆయన ఏమో అమీర్పేట అనుకున్నాడు. పోలేరా ఆడ వచ్చే లోపల ఏదో తిని వచ్చేస్తా లోపలికి వెళ్ళి. ఏదో ఒకటి తినడానిక మీరు ఇక్కడికి వచ్చింది? ఏది పడితే తినడానికి వచ్చారా? ఆన్లైన్ లో బుక్ చేసి నేను ఎవరు తింటాడు? అయినా మిగిలిపోవా? ఎవరు బుక్ చేశాను నేను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి. ఎలకలే అంత ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి చెప్పండి బావగారు. బయటికి వెళ్తే కాల్ తీసేస్తాను బావగారు. కూర్చొని చెప్తాను. ఇదేంటి సడన్ గా ఇలా సైకోలే మారాడు? హలో వస్తున్నాను రా. పేకాట ఉత్తు సాయంత్రం ఆన్లైన్ లో ఆడుకుందాం పేకాట. ఆకలి వేస్తుంది, ఏం చేయమంటావే? సరే సరే, ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉంటే తీసుకొని ఆడ తినండి. వస్తున్నాడు చూడు. ఏమేవ్ ఆ, ఇక్కడ బ్రెడ్లు ఉన్నాయి, అయితే మింగండి. ఆడ వస్తున్నాడు చూడు. బయటిది ఏది పడితే అది తినుతాను చెప్పాను కదా బావగారు మిమ్మల్ని. బయటిది మొత్తం చెప్పాను కదా, ఏం పడితే అది తినుతాని. మా ఇంటికి వచ్చింది ఎందుకు మీరు? పాచిపోయిన బ్రెడ్ ముక్కలు తినడానిక? ఆకలికి తట్టుకోలేరురా. నేను మర్యాద చేయకపోతే తట్టుకోలేను అక్కయ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో తొందరగా ఆడరా. ఏదో ఒకటి నిలబడిపోతారేంటి బావగారు మీరు? అమ్మా వచ్చింది, బాధలు వచ్చి బాబు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. బిర్యానీ భలే వాసన వస్తుంది. తినండి. దీని గురించి దాని నుంచి ఓ మీరు కంగారు పడిపోయారు. సారీ రా బామ్మ. ఆగాలి కదా మీరు. సార్ సారీ సార్, ఆ పార్సల్ వేరే వాళ్ళకి పొరపాటు మీకు తెచ్చేసాను సార్. ప్లీజ్ సార్, అది ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. అలా తినకూడదు కక్కుర్తి. ఎవడో బుక్ చేసుకుని మనం తినడం ఏంటండి? అమ్మ పట్టుకోమ్మా, జాగ్రత్త పట్టుకో. అది కాదురా. ముద్దడగరండి. ముద్దడగడం ఏంటి అంటే అడుక్కోవడానికి వచ్చారా ఇక్కడికి? మీ వల్ల నన్ను అడుక్కోమంటారండి? ఆన్లైన్ లో బుక్ చేసిన బాబు గారు అత్యనంటే ఓ ముద్ద అడగమంటారేంటి మీరు? ఆకలి వేస్తుందిరా. వద్దండి. వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు. సార్ ఇందులోకి అప్పడం మిస్ అయింది. బావగారు ఇచ్చేయండి, బాగుండదు, చీపుగా ఉంటుంది. అప్పుడాలి దొంగతనాలు చేయకూడదండి. ఇచ్చేయండి, బాగుండదు. ఇదిగో తీసుకోమ్మా, వెళ్ళు. నువ్వు తీసుకొచ్చావే నీ అంకమ్మ, ఆకలి వేస్తుంది ఇక్కడ. కంగారు పడుకుని నుండి ఫోన్ చేస్తాను. తొందర చేసి ఆగలేరా. హలో ఎక్కడున్నావు నాన్న? ఫిల్మ్ సిటీయా?
అంత దూరం ఎందుకు వెళ్ళిపోయామ్మా? మేము అంబర్పేట అని చెప్తున్నాను కదా. వచ్చే పర్లేదు వెయిట్ చేస్తాను, ఏం పర్లేదు. ఎంత దూరం ఉంటదిరా? ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది బాబు. వచ్చేస్తుందండి, కంగారు పడకండి. హలో లేకండి, వాడు లోపలికి వెళ్ళాడు కదా, మనం ఎస్కేప్ అవుతాం. బిస్కెట్లు తినండి తినండి. మీరు ఊరి మీద పడి బిస్కెట్లు తినడానికి వచ్చారా? మా ఇంట్లో వేడి వేడిగా ఆన్లైన్ లో ఆర్డర్ అయి తినడానికి వచ్చారా? ఏంటి కళ్ళు తిరిగి పడిపోయాడా? అవునరా, వచ్చేదాకా ఆగలేరు, పార్సల్ వచ్చేదాకా తొందరపడిపోతారు. ఇలా ముఖం మీద పడి నీళ్ళు నాకుతామని తెలిసి ఇవి కూడా కొట్టనే షుగర్ లెవెల్స్ తక్కువ, కళ్ళు తిరిగి పడ్డారా? నాకవన్నీ తెలీదు. ఆటో పిలవరా? మర్యాద చెయ్యాల్సిందే నేను. హాస్పిటల్కి వెళ్ళాలి, ఆటో పిలవరా? ఆటో పిలవడం ఏంటక్క నువ్వు మరిని? ఇగో కొత్తగా ఒక యాప్ వచ్చింది, డౌన్లోడ్ చేసి అందులో క్యాబ్ బుక్ చేస్తే ఫస్ట్ రైడ్ ఫ్రీ. హాస్పిటల్కి వెళ్ళాలి, బుక్ చేయి. పూల్ బుక్ చేసే నాకు. హలో టాక్సీ ఎక్కడ ఉన్నావమ్మా? ఓ 4 ఎక్కించుకుని రావాలా? వచ్చే ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తాంలే, పర్లేదు. మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి రా. అదిగో పార్సల్ వచ్చేసింది. భోజనం వచ్చింది, లేకండి భోజనం వచ్చింది. భోజనం వచ్చి మీద పడిపోతావు అక్కాయి. మనిషికి అసలే ఒంట్లో బాగోలేదు, వేడి పెట్టి చంపేస్తావు బావగారు నువ్వు. వచ్చినోడా, నీ ఇంటికి చుట్టాలు రారు అంటే ఎందుకు వస్తారా? ఇదే నన్ను చేసే మర్యాద. ఇంకోసారి మమ్మల్ని ఇంటికి పిలిచామంటే చంపుతా. మన ఊరు వెళ్ళిపోదాంలేండి. ఒక్క నిమిషం ఆగు. ఆన్లైన్ లో 1+1 బస్ టికెట్లు ఉన్నాయంట ఆఫరు. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. మేడం నమస్తే అండి. మీ అందరికీ తెలుసు మాది గావుకేక ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ వస్తుంది. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు డాక్టర్లు అందరూ ఓడిపోయారు. అంటే నాకు తగ్గలేదన్నమాట. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా CEO గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్. ఈ రోజు మీ అందరికీ కూడా మా సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని ఎలా కాదు చూపించు. కూల్ సార్ కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని, బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే రెడీ బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అది అసహ్యంగానే వెళ్ళే అవతలకి. వార్తలు మొదలు పెడదామా? ముందుగా ఇగో గావుకేక ఛానల్ చూడు, అక్కడ రాసింది. ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాంశాలు చదివేయాలి. పేచుకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు. ముఖ్యాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. అనకాపల్లిలో సులభ కాంప్లెక్స్ ఓపెన్ కి మంత్రి గారు కోసారు రెబ్బన. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు CEO గారు రికమెండ్ చేశారా? సరేలే, తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని రుతుపానాలు. ఇదే ఋతుపవనాలు తిర్రమంటూ వచ్చేస్తున్నాయా? తుర్రుమంటూ రావడానికి కదా ఆటో అనుకున్నావా, చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకి వచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి అది? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులంతా బొక్కే. అలా చెప్పకూడదు.
ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి, వర్షం వచ్చి మొత్తం బురదేంటి, డబ్బులు ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువమ్మ. మరి డబ్బులు బొక్క కాదేటి? తర్వాత వార్తలు చదువు. తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. ఏంటి పేరు తొట్టిలో తప్పిన పేను ప్రమాదం కాదే, తుట్టిలో తప్పిన పెను ప్రమాదం. చూడు ఎంత అందంగా. చదువు నువ్వు చదువు. నీళ్ళు చల్లు. చదువు. కాంతార దొడ్లో గేదె ఈనింది. ఆ? జున్పాలకి ఎవరైనా కాలితే వెళ్ళిపోండి. కాంతారం ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేదె ఉండవేంటి? ఓయ్, మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి, న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నాడు నిన్నాను కానీ. వస్తాయ్! ఏటి ఏళ్ళు చూపెట్టినావేటి? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నీ అమ్మ నిబంధనలు. నియమ నిబంధనలు ఏటి ఎందుకు శిక్షుకుంటున్నావా? ఆవిడ వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావుంటి. ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రాంలు చేశాను. చక్కగా అమ్మాయి కదా, ఆ. వంటల ప్రోగ్రాం బాగానే తెలిసి ఉంటాయి ఆ, నీకు. వాటిలో బాగా వచ్చి చేస్తాను. మెల్లగా అమ్మా, చెవులు బయలుపోయేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. ఆ. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పుక్కడి వచ్చు. కోడి పకోడి. ఆ, కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల. కరెక్ట్ పేరు మేడం. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దాన్ని అట్టకు ఒట్టేసుకోవాలి. పేక ఒట్టేసుకొని పరా మన బొచ్చు అంతా పీకేయాలి. పీకేసి కసా మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. ఒసేయ్! అవును, పోయ్! కింద మీద మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు. కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్ళు పట్టుకునేదానిలా ఉంది. కూర్చో. ఆ, తర్వాత ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు వచ్చు. మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టుండాలి. చెప్పు. ఇంటానికి అతను మంచి మురికాలు వెతుక్కొని గ్యాస్ వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురిక్కాలలో తెచ్చి వండుకోవడం తప్ప మార్కెట్లకు వెళ్ళరా మీరు? మరి చేపలు మురికాల్లో తిరగవా? అలా చేపను పట్టుకొని ఆ. పెద్ద దెబ్బ చూసుకొని దెబ్బేంటి? ఏంటి రాయిలు ఉంటాయి, రాయి మీద పాముతారని చెప్పు. అదే మట్టి దెబ్బ ఎత్తుకొని పులుసు అంతా రుద్దిశాక ఆ. మొక్కలు కోసేయాలి. మళ్ళీ దీనికి కూడా అంత అల్లం ముద్దొట్టుకొని మొత్తం పూసేయాలి. ఏటి మొత్తం పూసేయాలి. కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. వండు. నాన్ వెజిటేరియన్ వదిలేసే, చక్కగా వెజిటేరియన్. అలా తోటలోకి వెళ్ళి అలా తుంచుకుని వచ్చి కడుక్కుని వంట చేయాలి అని చెప్పు. మంచి దొడ్డ ఒకటి ఎత్తుకొని అక్కడ గోంగూర మొక్క కనబడితే పసక్క పీకియాలి. ఆకులన్నీ ఎలా పరా పీకేసి అన్ని పరాపరా పీక్కునే చేస్తావు. మామూలుగా ఏం చేయడం రాదా నీకు వంట? మరి ఎట్టా చేస్తారు? ఏయ్! ఎత్తున ఇటు మీద ఏంటి సులెత్తున్నదేంటి? ఏయ్! ఏంటి కొడుతున్నావు? ఏయ్! దీన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇలాంటి ఏం అక్కర్లేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రామ్ చెప్పడానికి గురువు గారు వస్తారే, ఉన్నారు, వెనకాల ఉన్నారండి. పిలిపిలు ఆయనతో కలిసి. గురుగారు రావాలి. జ్యోతిషులకు నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది. మీరేం కంగారు పడద్దు. చూడమ్మా, ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? మీ రాసి ఏమిటమ్మా? ఎరకపేత రాసి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఛేయ్! ఏం ఎరకపీత రాసి అంటే కర్కాటకం అంటారు దాన్ని. ఆ, బొమ్మ చూసి చెప్పాను నేను. బొమ్మ చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. ఛేయ్! రేయ్! అప్లే చెప్తాను. రేయ్! వదలరా. సరేనండి, ఇలా వద్దు గానీ ఫోన్ కాలర్స్ చూసుకుందాం. ఎవరు మాట్లాడేది? అయ్య బాబాయ్, రాంగ్ నెంబర్ అండి, సారీ. హలో హలో
రాంగ్ నెంబర్ కాదు సార్. జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడండి. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో. గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేసాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చాడవరం నుంచా? ఎక్కడంటా చాడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు నువ్వు. చిన్నప్పుడు శివుడు ముక్కు సిరి పెన్ సెడ్డి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకే? వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు సిరుగుడు పైన ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. శివుడు కాచుకుంటూ రోడ్డు అంత తిరిగి కూర్చో కూర్చో. తర్వాత ఫోన్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకూరు నుంచి మాట్లాడుతున్నా అండి. మోడకుర్రు అచ్చి ఎక్కడ మోడకుర్రు? రామాలయం పక్కనండి. రామాలయం పక్కన. అది మా అత్తగారు. కొట్టకో, నన్ను ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. అచ్చి అది మా అత్తగారు. అని అత్తగారు ఊరైతే నన్ను ఏం చేయమంటావు? అసలు ఎందుకంటే నన్ను ఎందుకు పిలిపితే అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి. అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ సీడీలు ఎక్కడ ఉన్నాయరా తీయండి. సీడీ ఎక్కడుందిరా వెతకండి. కంగారు పడకు, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫినీ సెంటర్, 7 తెల్లటి ఇడ్లీలు, అంత బాగుండవు. బుస్సునత్తే నూనెలో పస్సుని పొంగుద్ది, పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివర ఉంటుంది ఇది మంగ తయారు టిఫినీ సెంటర్. మీ టిఫినీ సెంటర్ సంతృ చివరన్నా చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురుగారు నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి కుదురు గాని మీరు. నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా కావుకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ అని పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అయ్యో, అది కాదు కానీ వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వస్తుందా? హలో సిఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి. సరే సార్, ఏంటి మిమ్మల్ని తీసి పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఏమిట్రా అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టేనే. భక్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అసలు. అర్థమైందా? వస్తా. వచ్చేసావా? ఇక్కడ కూడా ఈ భూలోకం మొత్తం వెతికిన నా అంత ఏదో దొరకదు సార్ మీకు. ఎవరైనా పిల్లిని సంఘలో పెట్టి తిరుగుతాడు, నేనేం సార్ ఈ శనిగని సంఘలో పెట్టి తిరుగుతున్నాను నేను. సుజాత 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 సార్ వచ్చారు చూడు. సార్ ఏం తీసుకుంటారు? కొబ్బరి చెప్ప తీసుకుంటారా, పండు తీసుకుంటారా? ఏంట్రా చెప్పకుండా చండాలంగా మాట్లాడుతుంది. సార్ మీరు ఇంటికి వచ్చి ఉంటే టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారని అడిగేది. ఎక్కడో కంబోడియాలో తంతే పెన్షన్ దూకి మరి ఎక్కడికి వచ్చి గిన్నె పట్టుకుని అడుక్కున్నారా దరిద్రుడా. మేడం వచ్చారా? సుజాత కన్ఫర్మ్ వదిలేసింది ఆవిడ. అంతే. ఇదేం అడుక్కోవడం అండి మీరు? తెల్ల చొక్కా వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూర్చుంటే ఎవరు డబ్బులు ఇచ్చారండి బాబు? మరి ఇదో ఇలా ఉందా? నేను చెప్తాను కదా మీకు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్య సాగగా. అండి పాడవే. ఎలాగైతే ఎవరో ఇదండి మీకు అదే వచ్చి తీసుకునే. ఒక పూట అన్నం కోసం ఎదురు చూడగా జానెడంత పొట్ట కోసం చెయ్య సాగగా.
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడనా. గాత్రం అదిరిపోయిందిరా. ఇదిగో ఈ రూపాయి పెట్టి ఏమన్నా కొనుక్కో. ఆయనకు రూపాయి వేసారట్ని మీరు. మరి ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రపంచం అంతా తిరిగి ఉన్నాను సార్. నేను చెప్పరా చెప్పగలనే ఏమండి మీరు ఇలా చేయబట్టే సీప్ అయిపోతున్నా. నీ వల్ల సీప్ అవుతున్నాను నేను. చేత సార్ ప్రెస్టేషన్ ఇంకా పోలేదు, అలాగే ఉన్నా. చూసారా ఎలా ఫీల్ అవుతున్నాడు ఆయన? ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. కంబోడియాలో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు శత్రు సైన్యాన్ని గడగడ గడగడ రానిచ్చేవాడు. అలాంటి ఇక్కడ కూర్చుంటే రూపాయి వేస్తారా మీరు? ఏడురా ప్రపంచం అంతా తిరిగి వచ్చి గుడిమెట్ల మీద అడుక్కు తినడానికి సిగ్గు లేదు. ఏది ఇదిగో ఈ రూపాయి కూడా నీకే. ఆ రూపాయి డైరెక్ట్ అడగొచ్చు కదా, కొట్టేయడానికి ఇన్ని వ్యాపారాలు ఎందుకు? అచ్చా అలాంటిది ఏం లేదు. అయితే నా రూపాయి నాకు ఇచ్చే. అబ్బా అలా ఇవ్వకూడదండి. ఈ బొచ్చులో రూపాయి ఆ బొచ్చులో ఇవ్వకూడదండి. సుజాత ఆకలేసేస్తుంది, తినడానికి ఏమైనా ఉన్నాయా? కొబ్బరి చెప్పు ఉంది. ఇసురు ఇసురు నాశనం చేసి అప్పుడు అలాగే ఒకసారి చేకుపాడు చేసి. అయ్యో బాబోయ్, నువ్వు కొబ్బరి చెప్ప ఎలా తింటావరా? కొట్టుకుని తింటా ఉంటే అదిగో 4 పచ్చడి మొక్కలు అయిపోయి తినే తల్లి. మొహం కడుపురండి, చూడలేకపోతాం. ఏమండి ఆకలి వేస్తుంది, నాకు కూడా ఒక అరటిపండు ఇవ్వచ్చుగా. అరటిపండు కావాలా? కూర్చో చూస్తావే. అవును రే, ఎప్పుడు నాకెంత నీకు ఏదో పెట్టిన అలవాటు కదా, ఈసారి ఏం పెట్టలేదేంట్రా? పెట్టేయండి మీరు కూర్చుండి పేరు. నువ్వు ఎప్పుడు నాకెంత ఏదో పెట్టి 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 మొద్దు మారిపోయిందిరా, చలనం లేదు, ఏం తెలియట్లా. ఏం పెట్టావని ఏమండి ఏంటి? అరటిపండు సరిపోలే, ఇంకో అరటిపండు. ఇదిగో అక్కడే రాయల్ చెన్నెల్ తిను, నీకు అలవాటగా. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమండి ఎవడు కట్టేసిపోయాడండి డబ్బుల్ని. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మానవుడు అంత పెద్ద కట్టేసి. చూసుకో చూసుకో, జాగ్రత్త జాగ్రత్త. బాబయ్య తొందరగా ఎవరన్నా రండి బాబయ్య. ఇది కూడా ఆయన అంటే అందరికి రూపాయి ఈయన ఒక్కడికి 10 రూపాయలు వేసారట మీరు. పాపం బాగా బది చెడ్డోళ్ళగా ఉన్నాడు రా. అది కాక తెలివైన వాడు కూడా అనుకుంటా. తెలివైనోడా? ఈ తెలివితేటల గురించి నన్ను చూపించమంటారా? చూపించు. ఏండే మీరు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే రోడ్డు మీద 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనబడింది. మీరు ఏం తీసుకుంటారండి? 2000 రూపాయలు తీసుకుంటాను. అది వీడి తెలివితేటలు. నేనైతే 2 తీసుకుంటానండి. వీడికి 10 రూపాయలు కూడా ఎక్కువే, ఈ 10 రూపాయలు కూడా నీకే. నేను ఏం అన్యాయం చేశాను రా నీకు? ఏమండి ఓయ్, ఈసారి డబ్బులతో పాటు మల్లెపూలు కూడా వేసిపోయారండి. కరెక్ట్. బాబు గారు మల్లెపూలు వేసాడంట, నమ్మొచ్చు అంటారండి? నమ్ము, పర్లేదు, ఏం కాదు. ఏ గుళ్ళో పూజ చేసేసి ఉంటారులేండి, తప్పుగా అర్థం చేసుకోకూడదండి. అలా అనుకోకూడదు. అంటే బాత్రూమ్కి వెళ్ళేస్తారా? మాకు అలా పెట్టుకుని కూర్చున్నారేంటి? కట్ట గుర్తు చేసేవరా? ఏమండి ఓయ్, ఆకలి వేస్తుంది, ఏదైనా తీసుకురావచ్చు కదా. ఆకులు కాదే, ఆకలేస్తుంది అనాలి. సర్లే, ఆకలేస్తుంది, ఏం తింటావు? మొక్కజొన్న పొత్తులు తినండి. పాపం నాగి. కొద్ది కాలేదండి, కొంచెం ఉండిపోయింది, అలా అలా జరగండి. ఏమండి ఓయ్, ఇది కూడా కాలేదు, కొంచెం కాల్ చెప్పండి. బొగ్గులన్నీ నాశనం చేసేవి. నీ అప్ప నాకు బొబ్బ లేకపోతే బొగ్గులు నాశనం చేసా. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే ఒక్కొక్క పొత్తు 15 రూపాయలు ఎవడిస్తాడు? ఏంటి నెమ్మదిగా ట్రాప్ చేస్తాడు. డబ్బులతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి. స్వీట్ బాక్స్ ఇచ్చేదా? ఒరే ఆగరా, ముసుగు తీను, ముసుగు తీయి. ఫస్ట్ వచ్చి డబ్బులు కట్టేసావు,
తర్వాత వచ్చి మల్లెపూలు వేసావు, ఇప్పుడు వచ్చి స్వీట్ బాగ్ వేసి ఎట్టకారంగా ఉందంటే నీకు ఆ సుజాత అంటే ఎలా కనిపిస్తుందా నీకు? సుజాత ఆ. మన సుజాత వెళ్తే ఈ మాత్రం అంటే ఇద్దరు కదా. ఏయ్! ఏమన్నా తెలివి కడుతుంది ఈడేటండి ఇలా తగులుతున్నాడు నాకు. నన్ను తగులుకోగలవా? నువ్వు నన్ను తగులుకోవాలా? వెళ్ళి నేను ఇంకో గుడి దగ్గర అనుకుని తడుతున్నా, అక్కడ కానొచ్చావో చంపేస్తా. సుజాత తీసుకున్న గుమా గుమా చాయ్ మా ఫేమస్ ఢిల్లీ టు దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ బదే మోగిస్తది నా ఆలోచన. సార్ నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నా పేరు సక్కుబాయ్. మా ఆయన నన్ను ముద్దుగా సక్కు సక్కు అని పిలుస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ కసక్కు కసక్కు అని పిలుస్తుంటారు. అప్పట్లో అంటే ఆయన ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు అదొక కాలక్షేపం. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మాకు సినిమాలే కాలక్షేపం. అయ్యి బాబాయ్ సినిమాకి టైం అయిపోయింది, ఏమనుకోకండి అటు నుంచి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అయ్యి బాబాయ్ ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏడు పైన వెళ్తారండి బాబాయ్? చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి, చూసుకోలేదు మళ్ళీ పైనుంచి కాదు కింద నుంచి వెళ్ళొచ్చుగా. అయ్యి బాబాయ్ మర్చిపోయి ఏమనుకోక. సీట్ కూడా ఎత్తుకో, దానికి ఓ నోరు ఎట్టుకుని పడిపోతున్నారు. ప్రతి ఓళ్ళకి సోషణ అయిపోయింది. ఏం చేస్తావమ్మా? సీట్ శుద్ధి చేసుకుంటున్నాం. వదిలితే స్నానం కూడా చేసేటట్టున్నావు. ఆడపిల్లలు స్నానం చేస్తే గుడ్లు అప్పగించుకుని చూద్దామని మాలు తెచ్చినాళ్ళు. బాబు సినిమా పేరు ఏం పేరు? సినిమా పేరు ఏంటని అడుగుతున్నా. ఎత్తు కొడితే ఏడు మొక్కలు అవుతావు. ఏంటి సినిమా పేరు అని చెప్తున్నాను. ఇడిచి అమ్మడి పోను. ఏమన్నా? రాబోయే సినిమా పేరు చెప్తున్నాను. దీనికి కాస్త కడ్డింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏటన్నా? ఏం లేదు, పక్కన థియేటర్లో ఆడుతున్న సినిమా పేరు చెప్తున్నాను. గూట్లో కొడితే గొంతులోకి వచ్చేస్తా. ఏంటి? ఈ పక్క థియేటర్ లో ఇంకో సినిమా పేరు ఆడుతున్నారు చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉందో ఏంటో ఇంకా రాలేదు. ఇది ఏమి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఏయ్, ఎక్కడికి వెళ్ళామని చెప్పు. ఐస్ క్రీమ్ కనపడితే కొను. నీకు ఐస్ క్రీమ్ కనపడితే చాలు, బోధులు కప్పలే తెరుతావు నాలుగు. నా సీట్ ఎక్కడ? ఈ ముసలి దగ్గర కూర్చుంది ఒక నిమిషం. బామ్మ ఇది మా ఆవిడ, కొత్తగా పెళ్లి. ఏంటి కాలేపు? కొత్తగా పెళ్ళిందనో కదా ఆశీర్వాదాలు తీసుకుంటారేమో. అది కాదమ్మా, మాకు ఇంకా శోభనం కాలేదు, నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే. అయ్యి బాబాయ్ బాబాయ్ మా దగ్గర చచ్చినోడు ఎంత మాట అనిచాడు. ముస్తాబాయి వస్తే చాలు ముసలోళ్ళని కూడా చూడకుండా నేను ఆ కోఆపరేషన్ అడగలేదు. నువ్వు కాస్త సీట్ ఇస్తే మా ఊరు కూర్చుంటుందని చెప్పాను. అక్కడ నుండి మాట్లాడొచ్చు కదా. లేడీస్ అంటే చాలు ప్రతి దొంగ సచ్చినో నోరెట్టుకుని పడిపోతుంటాడు. మా సీట్ లో మేము కూర్చోవా ఏంటి? ఏటందాలి నా సీట్ ఎంత మెత్తగా లేదు, ఇప్పుడేటి ఎంత మెత్తగా ఉంది. అయ్యి బాబా నువ్వు ఒక్కవా? నువ్వు లేడీస్ వచ్చేలో కూర్చున్నప్పుడు చెప్పాలి కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు సీట్ ఇవ్వా? ఇవ్వను, నేను శుద్ధి చేసుకుని కూర్చున్నాను. ఆ సీట్ శుద్ధి చేసుకోవచ్చు కదా. అంటే మేము థియేటర్లు కడగడానికి వచ్చాం అనుకుంటున్నావా? మరో పంచి సీట్ ఇచ్చేలేదు, ఆ మూల కూర్చుందాం పద. ఆ మూలన నల్లులు బాగా కుడతాయండి. నీకెలా తెలుసు? ఆ పక్కన చెప్పుకుంటుంటా విన్నా. సరే ఇప్పుడు ఈ మూల కూర్చుందా? ఈ మూల కంటే ఆ మూల బెటర్. ఈ ఆవిడ థియేటర్ బాగా కవర్ చేసేసినట్టుంది. ఏయ్ నువ్వు ఇట్లా ఇది ఎలా సీట్ మూల కూర్చు. ఎలా కూర్చుంటావు? ఏ బ్యాగ్ ఎట్టుకున్నాం మేము. కూర్చో. బ్యాగ్ లో చాలా ఉన్నాయి, ఎలా కింద పడేస్తారేంటి? సినిమా స్టార్ట్ చూడు. మంచి రొమాన్స్ సీన్ వస్తుంది. ఈ ముసలి మధ్యలో పిల్లోడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? అప్పుడే పిల్లడంటే అంటే ఇక్కడే కనేసేలాగా ఉంటేనే. మీ దిక్కుమాల సినిమాలు అవి చూపెట్టకండి, ఇక్కడ తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నారు? అదే అదే ఏంటి డిస్టర్బెన్స్? సినిమా చూస్తున్నావా? ఫోన్ మాట్లాడుతున్నావా? పక్కెళ్ళి మాట్లాడుకో. పక్కెళ్ళి చూసుకోవచ్చు కదా. ఏటి పప్పులో పోపు వేసావా? ఆ కరివేపాకు రేపల పక్కింటి వాళ్ళ పెరట్లోకి వెళ్ళి తీసుకుని వచ్చి మన ఇంట్లో పంచుకో. సినిమా చూడండి ప్లీజ్. హలో 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 హలో
వినపడకుండా సిగ్నల్ కట్ట. హలో, ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ఆ, ఎక్కుదాం. హలో, వినపడుతుందా? ఇప్పుడు చూడు, వినపడుతుందా? హలో, బాబు కొద్దిగా పక్క తీసుకెళ్లి సిగ్నల్ అందలేదు. పోపు వేసేసి పక్కింటి అప్పారావు గారు 50 రూపాయలు తీసుకున్నారు, ఎప్పుడు ఇచ్చేస్తారు బాబుకి? అమ్మ సచ్చినాడు, కిందకి ఎప్పుడు దూరాడు? అయ్య బాబు దించు బాబు దించు. అయ్య బాబోయ్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవరా నా గురించి మాట్లాడుతుంది? బరి తెగిచ్చారు ఒక్కొక్కడు. ఎవరు నా గురించి మాట్లాడింది? ఎవరికెవరు కనెక్ట్ అయిపోతున్నారు, అలా మాట్లాడుకుంటున్నారు. ముద్దు ముచ్చట లేకుండా పోయింది మాకు. రోమాలు ఎక్కడెట్టాను? పక్కన చాలు మీద దిక్కు అయ్య బాబోయ్ ఎంత బాగా కొట్టేస్తున్నాడా! పరిగెట్టి పారిపోతున్నాడు. చేజ్ పరిగెట్టాలి చేజ్ పరిగెట్టు బాబు కొడుతున్నాడు ఫైటింగ్. అయ్య బాబా పరిగెట్టు. ఏంటి ఇలా కొట్టించాడు బాబు? లే బాబు, టైం యాక్చువల్ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయింది. ముక్కులోంచి రక్తం వస్తుంది. పోయింది బాబు. అయ్యి బాబు ఇన్వాల్వ్ అయిపోయింది, ఏమో అనుకోక కాసేపు పడుకుంటున్నా. భగవంతుడా, హీరో ఫ్యాన్ చచ్చిపోయాడు. ఇంత చిన్న వయసులో కష్టం వచ్చింది. బాధపడదు, మనం మాత్రం ఏం చేస్తాం? టైం అంత బాగోలేదు. ఇక ఆడతోడైనా మగతోడైనా ఈ అమ్మాయికి అన్ని నువ్వే చూసుకోవాలా. ఊళ్ళో ఎట్టి చూసుకో. ఎంత కష్టం వస్తుందని నేను అనుకోలేదు. తల్లి ఏం చేస్తున్నారు అక్కడ? మీరు పోయారని చెప్పింది. నేను పోవటం ఏంటే? అంటే నేను అనవసరంగా క్లైమాక్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇద్దరిని కలిపేస్తున్నాను. నేను చచ్చిపోతాను.